ఇక ఏమంటే ఏం చెప్తాం భయ్యా, నిన్నటి నుంచి ఒకటే సినిమాలు చూసుడైంది. ఇవాళ వృషభ స్టారింగ్ మన మోహన్ లాల్ ఈ సినిమా కూడా చూడడం జరిగింది. మన బన్నీ వాస్ మొన్న ఒక ప్రెస్ మీట్ లో 45 నిమిషాలు బాగుంది అనగానే బండి స్టార్ట్ చేసుకొని సర్రని వెళ్ళిపోయి సీట్లో కూర్చున్నా. ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ కొద్దిగా మంచిగా అనిపించింది. ఏంటంటే ఆ లైన్, మన ఒక బిజినెస్ మ్యాన్ మోహన్ లాల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, తనకు ఒక కొడుకు ఉంటాడు. తన కొడుకు తన తాత ముత్తాతల విలేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజెంట్ మోహన్ లాల్ కి ఒక రీఇన్కార్నేషన్, అంటే ఒక పాత కాలంలో జరిగే సంఘటనలు గుర్తొస్తుంటాయి. ఈ గుర్తొస్తున్నప్పుడు అతను ఒక రాజా పాత కాలంలో అని మోహన్ లాల్ కి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మెయిన్ ట్విస్ట్ వచ్చేసి ఇప్పుడు తన కొడుకు ఎవరైతే ఉన్నాడో తానే ఆ టైంలో, ఆ పాత కాలంలో రాజా ఉండే టైంలో విలన్ అని తనకు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏం ఇమోషన్స్ జరిగాయి అనేదే స్టోరీ, కథనం. సో గైస్, ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మన అందరికీ తెలుసు మోహన్ లాల్ గారు ఎంత గొప్ప యాక్టరో. టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ కంప్లీట్ తన భుజాల మీద క్యారీ చేశాడు. అట్ ద సేమ్ టైం తన ఫ్యాన్స్ కి ఒక క్లాప్ వర్తి, విజిల్ వర్తి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో తను కూడా బాగా చేశారు. అండ్ ఈ పీరియాడిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉండేనో అవి బాగానే ప్రెజెంట్ చేశారు. కొద్దిగా గెటప్స్ కొద్దిగా వీక్ అనిపించాయి, ఇంకా కొద్దిగా మంచిగా ప్రాపర్ గా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. ఎస్పెషల్లీ ఎక్కడైతే ఈ ఇంట్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంటుంది. తర్వాత కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది పేస్ ఫస్ట్ హాఫ్ లో. అండ్ ప్రీ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అదే మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది ప్రీ ఇంటర్వెల్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా డౌన్ అవుతుంది. ఈ ఫాదర్ అండ్ సన్ ఇమోషన్స్ కొన్ని చాలా వర్కౌట్ అయినాయి, కానీ రిపిటేటివ్ గా అనిపించినాయి కొన్ని సీన్స్. సో గైస్, ఆ ఎండింగ్ క్లైమాక్స్ సీన్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో అది మాత్రం సూపర్. శివయ్య రెఫరెన్స్ ఉంటుంది, అది మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ వచ్చింది. సో స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మాత్రం ఇది ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది సినిమా. ఎస్పెషల్లీ ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రాఫ్ డౌన్ అయింది. ఎస్పెషల్లీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్స్ సిఎస్ అనుకుంటా, తను మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఇచ్చాడు. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ ఆన్లైన్ ఆన్ పేపర్ చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ మేజర్ ఫ్లాస్ అనేది మనకు ఆ రిపిటేటివ్ ఎమోషనల్ సీన్స్ ఫాదర్ సన్ మీద అక్కడ కొద్దిగా డ్రాగ్ చేసినట్టు సినిమా ముందుకెళ్తుంది. అంత కన్విన్సింగ్ అనిపించదు. కొన్ని పీరియాడిక్ ఎలిమెంట్స్ కానీ, ఆ ఇంటర్వెల్ షాట్ కానీ, ఆ ఫైట్స్ కానీ కొద్దిగా మంచిగానే ఉన్నాయి, కానీ ఇంకా విజువల్స్ గ్రాండ్ గా ఉంటే ఇంకా బాగుందనే ఫీలింగ్ అయితే తెచ్చింది. గైస్, ఈ సినిమా ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఇట్స్ అ బిలో యావరేజ్ మూవీ. అండ్ మీరు తప్పకుండా మీకు నచ్చితే పీరియాడిక్ ఫిలిమ్స్, అట్ ద సేమ్ టైం ఈ స్టోరీ పాయింట్ ఏదైతే మీకు ఇన్ కేస్ నచ్చితే తప్పకుండా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. అండ్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై. ఈవినింగ్ కల్లా నాకు తెలిసి పతంగ్ రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.